ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ తిరుపతమ్మ తిరునాళ్లలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసులతోటి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 4 ఏసీపీలు 30 మందికి పైగా ఎస్ఐలు ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. కేవలం ఈ దేవాలయం ప్రాంగణం చుట్టుపక్కలే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నదానం ఏర్పాటు, అదేవిధంగా బస్సు రూట్లకు ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏ బస్సు రూట్లు ఎటు వెళ్ళాలి అనేది కూడా ముందస్తుగా ఇక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి మధ్యలో బారికేట్లు ఏర్పాటు చేసి పార్కింగ్కు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, డ్రోన్ కెమెరాలు సుమారు 8 డ్రోన్ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేసి రద్దీగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి, అదేవిధంగా నిర్మానుష్య ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్ని ఎగరవేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది కేవలం ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లే కాకుండా విజయవాడలో ఉన్నటువంటి సిపి కూడా దీన్ని ప్రత్యేకంగా ఈ మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి లింకు ప్రతి ఒక్కటి సిపి రాజశేఖర్ బాబుకు వెళ్తుంది. రాజశేఖర్ బాబుకు వెళ్ళిన వెంటనే ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఆ కంట్రోల్ రూమ్లో ఆయన ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మహిళా సిబ్బంది డ్రోన్ కెమెరాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఆ విధంగా వాళ్ళు దాదాపుగా ఈ 500 మంది పోలీసు సిబ్బంది ఇక్కడ దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. దేవాలయంలో క్యూ లైన్ల వద్ద భారీగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా దీని చుట్టుపక్కల ఏర్పాటు చేయటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి నందిగామ ఏసీపీ తిలక్ ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో తెలిపేందుకు మనతో మాట్లాడతారు. చెప్పండి సార్, బందోబస్తుకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బంది పూర్తి స్థాయిలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు? ఈరోజు గోపయ్య సమేత తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బందోబస్తు మా సిపి గారు ఆదేశాల మేరకు సుమారు 350 మంది స్టాఫ్ని మేము ఇక్కడ డిప్లాయ్మెంట్ జరిపించాము. ఎంటైర్ బందోబస్తుని 4 సెక్టర్స్గా దీన్ని డివైడ్ చేశాము. ఫస్ట్ సెక్టరు ట్రాఫిక్కి అండ్ పార్కింగు, 3 రోడ్స్, 3 వేస్ టు ది విలేజ్ అండ్ టెంపుల్. 1 ఈజ్ మైత్రి అంటే 2 బర్డ్స్ నందిగామ నుండి వచ్చే వాళ్ళకి అందరికీ, హైవే నుండి వచ్చిన వాళ్ళకి మైత్రి అని అక్కడ పార్కింగ్ పెట్టాము. అక్కడ ఉండి తర్వాత జగ్గాపేట నుండి వచ్చే వాళ్ళకి అందరికీను పోలీస్ స్టేషను రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్ దగ్గర పెట్టాము, అక్కడ పార్కింగు. తర్వాత మదిర నుండి వచ్చే వాళ్ళకి అందరికీను శృతి కన్వెన్షన్ హాల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ పెట్టాము. ఆ 3 అక్కడ. ఒక ట్రాఫిక్ ఏసీపీ రామచంద్ర గారు ఆధ్వర్యంలో అది నడుస్తుంది. అలాగే అన్నదానము 25,000 భక్తులకి 20 కౌంటర్లోని భోజనం అక్కడ తోటలో నడుస్తుంది. అక్కడ ఒక ఏసీపీ గారు, 2 సీఏలు, ఒక 20 మంది స్టాఫ్తో వాలంటీర్లు, జిఎంఎస్కేలు, అలాగే సేవాదాల్లో వాళ్ళని అందరినీ ఉపయోగించి అక్కడ భోజనాలు నడుస్తున్నాయి. ఇప్పుడు 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ అన్నదానము నడుస్తుంది. తర్వాత థర్డ్ సెక్టర్ టెంపుల్ ఇన్ అండ్ అరౌండ్ అంతా అక్కడ ఒక ఏసీపీ, 2 సీఏలు, అక్కడ ఒక 50 మెంబర్స్తోని అక్కడ ఇది నడిపిస్తున్నాము. భక్తులకి అందరికీ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ దర్శనం తొందరగా అయ్యేటట్టుగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచేటట్టుగా అక్కడ చేశాము. తర్వాత అసలైంది కళ్యాణం. ఈరోజు సాయంకాలము 6 గంటల నుండి 11 గంటల వరకు కళ్యాణం అవుద్ది. ఆ కళ్యాణానికి సుమారు ఒక 50,000 మంది సీటింగ్ అరేంజ్మెంటు, అంటే వాళ్ళందరికీ కూర్చొని కళ్యాణము చూసే అవకాశం కల్పిస్తున్నాము. కాబట్టి అన్ని
ఇప్పుడు డీసీపీ మేడము, డీసీపీ ఈస్ట్ మేడము గౌతమి సాలే గారు, అలాగే మా రూరల్ డీసీపీ మహేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో కూడాను టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్తో మేము నడిపిస్తున్నాం. ఇది స్పెషల్ కోర్స్ కూడా మేము ఇక్కడ తీసుకున్నాము. ఇదిగోండి క్యూఆర్టీ మీ పక్కన ఉంది, క్యూఆర్టీ టీం. ఏసీపీతో పాటు డీసీపీ మహేశ్వర్ రాజు గారు కూడా వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్ని డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎట్లాగా వీటిని పరిశీలిస్తున్నారు? ఓకే. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళ సందర్భంగా నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో, జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించడం జరుగుతుంది. డ్రోన్ కెమెరాల వల్ల మాకు ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే ఇమీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా దీన్ని అనుసంధానం చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ వాటిని చూసుకుంటూ ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో డ్రోన్ కెమెరాలు దాదాపు 8 డ్రోన్ కెమెరాలను కూడా ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నదానము మరియు కళ్యాణ వేదిక ఘట్టాలను అతి ప్రధానంగా తీసుకొని ఈ బందోబస్తు టెంపుల్ అథారిటీసు, రెవెన్యూ అథారిటీసు, టెంపుల్ ఇంజనీరింగ్ అథారిటీసు అన్ని విభాగాల వారి సమన్వయంతో బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎట్లాగా మీరు మానిటరింగ్ చేస్తారు? కమాండ్ కంట్రోల్ సెంటర్కి లైవ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైవ్ లింక్ ద్వారా మేము అబ్జర్వ్ చేస్తూ, కొంతమంది ఆఫీసర్స్ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఉన్నప్పుడు వాటిని అలర్ట్ని ఇవ్వడం, ఆ అలర్ట్ ద్వారా ఇక్కడ లోకల్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయడం, సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద పోలీసులు తిరునాళ్ళకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్తూ ఉన్నారు. ఈ ఏడాది సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విస్తృతంగా వినియోగిస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. డ్రోన్ కెమెరాలే కాకుండా అత్యధికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి చోట కేవలం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా బస్సులు వచ్చే మార్గాల్లో కూడా ఏర్పాటు చేయటము, కళ్యాణ ఉత్సవాలు జరిగే చోట ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సాయంత్రం అంటే రాత్రి సమయంలో జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి.